హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుమార్ వ్లాగ్స్. బతుకమ్మ పండగకి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే షాపింగ్ అయితే చేయాల్సిందే కదా. ఇక మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయ్యి మా అమ్మ అయితే ఎగ్ కర్రీ వండింది. చాలా బాగా చేస్తుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ మా అమ్మ చేసేదైతే. ఇక ఎగ్ కర్రీ అయితే తినేసి ఇక మేమైతే షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. అసలు బతుకమ్మ ఫెస్టివల్ షాపింగ్ అనేది ఎప్పుడో చేయాలి, 1 మంత్ ముందే అనుకున్నాము. కానీ నేను ఇంటికి రావడం అనేది లేట్ అయిపోయింది. ఇక అందుకని షాపింగ్ చేయడం అయితే లేట్ అయింది. ఇక ఇక్కడైతే మేము ఇక షాపింగ్ ఎలాగో చేస్తాం కదా, అలానే గ్రోసరీస్ కూడా తీసుకుంటే అయిపోతుంది కదా అని గ్రోసరీ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ మళ్ళీ మనకేంటంటే ఇప్పుడు ఈ దసరా పండగకి తెలంగాణలో అయితే చాలా రకాల పిండి వంటలు అయితే చేస్తారు. ఇక మా అమ్మ నేనైతే గ్రోసరీ లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇక మా స్టాప్ దగ్గరికి వచ్చేసరికి ఇక బస్ అయితే ఉంది. ఇక ఆ బస్ అయితే ఎక్కేసి మాకు దగ్గరలో ఉన్నటువంటి మండలికైతే వచ్చేసాము. ఇక ఫస్ట్ అయితే గ్రోసరీస్ తీసుకుందామని అయితే షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ లిస్ట్ ఇచ్చేస్తే ఇక వాళ్ళ అన్ని గ్రోసరీస్ అయితే ఇచ్చేసారు. ఇక వాటన్నిటిని అయితే మేము కరెక్ట్గా ఇచ్చారో లేదో అని అయితే చెక్ చేస్తున్నాము. ఎందుకు ఫస్ట్ గ్రోసరీ షాప్కి వచ్చామంటే మేము షాపింగ్ చేసే షాప్ అయితే ఓపెన్ చేసలేదు. ఇక అందుకని ఫస్ట్ ఈ చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత షాప్కి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే మేము అసలు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది 8 o'clock అలా స్టార్ట్ అయ్యాము. ఈ షాప్ దగ్గరికి వచ్చేసరికి 8:30 అయింది. శారీస్ తీసుకునే షాప్ ఓపెన్ చేయడానికి అయితే 9:30 అలా అవుతుంది. అందుకని ఈ చిన్న చిన్న వర్క్స్ అయితే ఫస్ట్ చేసేసుకుందామని అయితే అనుకున్నాం. ఇక్కడైతే మ్యాట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఎందుకంటే నా దగ్గర మ్యాట్ లేదు, పాడైపోయింది. అండ్ అమ్మ దగ్గర కూడా లేదనింది. అందుకని చెప్పేసి ఒక 2 మ్యాట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే మ్యాట్ లెంత్ ఎంత ఉందో అయితే అంకుల్ చూపిస్తున్నారు. చాలా పెద్దగా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీసే తీసుకున్నారు. చాలా రీజనబుల్గా అనిపించాయి ప్రైజెస్ అయితే. ఇక ఫైనల్గా 9:30కి అలా అయితే మేము షాప్ అయితే ఓపెన్ చేశారు. ఇక షాప్లోకి వచ్చాము. చాలా శారీస్ అయితే చూపించారు. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నేను అనుకోలేదు, ఎలాగో ఫెస్టివల్ దగ్గరికి వచ్చింది కదా, అన్ని కలెక్షన్స్ అయిపోతాయి, ఏవో నార్మల్ ఉంటాయి అనుకున్నాను. బట్ బాగున్నాయి. ఒక 2 శారీస్ తీసుకొని బిల్ పే చేసి ఇక మా అమ్మ నేనైతే ఒక చిన్న గాజుల షాప్కి అయితే వచ్చాము. ఈ ఆంటీ అయితే అమ్మ వాళ్ళ ఫ్రెండ్. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే అయితే బ్యాంగిల్స్ కానీ ఏమైనా చిన్న చిన్న థింగ్స్ కానీ ఇక్కడే తీసుకుంటాము. నా స్కూలింగ్ కూడా ఇదే ఏరియాలో కాబట్టి ఇక మేము ఏది చిన్నది కొనాలన్నా కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటాము. ఈ ఆంటీ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తుంది. ఇక షాపింగ్ అయితే చేసాము. కొన్ని ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ తీసేసుకొని ఒక స్టాప్ దగ్గర అయితే ఆగాము ఇక ఇంటికి వెళ్ళడానికి. రైస్ ఫ్లోర్ కూడా పిండి వంటలు చేయడానికి పట్టించాము. కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక మేమైతే ఒక ఆటో తీసుకొని ఇక అందులోనే లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక ఇంటికి వచ్చాక లంచ్ చేసేసి మేమైతే బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఈ వ్లాగ్ వచ్చేసి ఎంగిల్పూల బతుకమ్మ రోజు వ్లాగ్. ఇక ఫస్ట్ డే కదా బతుకమ్మను పేర్చాలి అని చెప్పేసి మేమైతే బతుకమ్మను పేరుస్తున్నాము. పువ్వుల్లో ఏ పువ్వు లేకపోయినా బతుకమ్మ పేర్చడానికి తంగేడు పువ్వునైతే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇది మాకైతే అక్కడ కొనుక్కొచ్చాము షాపింగ్ చేసేటప్పుడే. ఇక్కడ బయట దొరకాలంటే అసలు దొరకట్లేదు. నెక్స్ట్ ఆ 2 గిన్నెల్లో ఉన్నటువంటి గుమ్మడి పువ్వులు, ఇంకో గిన్నెలో ఉన్నటువంటి గోరింట పువ్వులు కానీ ఇవైతే ఫెస్టివల్కి ఒక 1 మంత్ ముందే పెట్టుకుంటారనమాట. ఇంటి ముందట చాలామంది పెంచుకుంటారు విలేజెస్లో. ఇక అవి మనకు ఫెస్టివల్ దగ్గరికి వస్తుంది అనే టైంలో మనకి మంచి పూలను అయితే ఇస్తాయి. ఇంకా ఈ ఇయర్ ఫెస్టివల్ అయితే కాస్త ముందే వచ్చింది. అయినా కూడా ఫెస్టివల్కి అయితే ఫ్లవర్స్ అయితే అందాయి. ఇక మా అమ్మనైతే బతుకమ్మ పేర్చేసింది. ఆ బతుకమ్మ పైన కనిపిస్తున్న గౌరమ్మ ఉంది కదా, ఆ గౌరమ్మనైతే మన గుమ్మడి పూలు ఉన్నాయి కదా అందులోనే ఉంటుంది. చాలా పవిత్రంగా భావిస్తారు తెలంగాణలో అయితే. ఇక పెద్ద బతుకమ్మ పేర్చడం కంప్లీట్ అయింది కదా. ఇక్కడ మా అమ్మనైతే చిన్న బతుకమ్మ పేరుస్తుంది. ఎందుకంటే ఎంగిల్పూల బతుకమ్మ రోజు అయితే 2 బతుకమ్మలను పేర్చుతారు. ఇక మాకైతే ఇక్కడ గుమ్మడి పూలును గోరంట పూలు అయితే ఎక్కువ ఉన్నాయి. అందుకని చిన్న బతుకమ్మనైతే గుమ్మడి పూలు ప్లస్ గోరంట పూలతోనైతే పేర్చుతుంది. ఇక 2 బతుకమ్మలు అయితే చేయడం కంప్లీట్ అయ్యాయి. ఇక ఈ 2 బతుకమ్మలను అయితే పక్కన పెట్టేసాము. మా బతుకమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక బతుకమ్మలను పేర్చడం అయిపోయాక బోర్ కొడుతుందని చెప్పేసి మొబైల్లో అయితే మై విలేజ్ షో పెట్టుకుని అయితే మా అమ్మ చూస్తుంది. ఈ మై విలేజ్ షో అయితే మా అమ్మకి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన తెలంగాణ స్లాంగ్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అది మన విలేజెస్ని తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ వీడియోస్ అయితే ఎన్నిసార్లు చూసినా కానీ చూస్తూనే ఉంటుంది మా అమ్మ. తను చూస్తూ నాకు కూడా అలవాటు చేసేసింది. ఇక నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఇక ఈ వీడియోలు చూడడం అయితే నేను కూడా స్టార్ట్ చేశాను. ఇక మీలో కూడా ఈ గంగవ్వ వీడియోస్కి అండ్ ఈ మై విలేజ్ షోకి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేసేది చెప్పండి.
ఇక ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. ఇక మా అమ్మ నేనైతే బతుకమ్మల్ని తీసుకొని టెంపుల్ దగ్గర పెట్టడానికైతే వెళ్తున్నాము. ఎప్పుడైనా సరే మేము ఈ టెంపుల్ దగ్గరనే ఆడతాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది కూర్చొనున్నారు, కొంతమంది నిల్చొనున్నారు. ఎందుకు అంటే పాటలనేవి పాడేవాళ్ళు చాలా తక్కువయ్యారు, బతుకమ్మ పాటలు. చాలా సార్లు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ సాంగ్స్ అనేవి పెట్టుకొని కోలలతోని ఆడేవారు. ఇప్పుడు ఆ సాంగ్స్ పెట్టే బాక్సెస్ కూడా పాడైపోయాయని కాసేపు ఆడి అయితే తీసేస్తున్నారు. ఇక చాలా డిసప్పాయింట్ అయ్యారు ఫస్ట్. మరి మీ ఊర్లో ఎలా ఆడతారు? పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడతారా? లేదంటే సాంగ్స్ పెట్టుకొని కోలలతోని ఆడతారా? కామెంట్ చేసి చెప్పండి. ఇంతేనండి ఈ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.